కార్తీక మాసం రాగానే చాలామంది ఉసిరి చెట్టు కింద పూజలు చేసి భోజనాలు చేస్తూ ఉంటారు. అరే అసలు ఎందుకు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు అండ్ చెట్ల ఆకుల్లో సకల దేవతలు ఉంటారని మన పెద్దవాళ్ళు నమ్ముతూ అయితే వ్యాస మహర్షి రాసిన శివ మహాపురాణంలో ప్రతిరోజు దీపం పెట్టడం వలన కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుంది అని ఉంటుంది. అంతేకాదండి, ఉసిరి చెట్టుని అది ఆరోగ్య సంజీవని అని కూడా అంటారు. చెట్టు గాలి మన ఆరోగ్యానికి చాలా మంచిది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజలు చేస్తే, చెట్టు కింద భోజనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఉంటుందంటారు. ఈ కార్తీక మాసంలో మీరు ఉసిరి చెట్టు కింద భోజనం చేశారా? చేయకపోతే ఇంకా కొన్ని రోజులుంది కదండి, వెళ్ళి చేయండి, చాలా మంచిది కదా. మేమైతే ఈరోజు భోజనాలతో పాటు కాస్త కాలక్షేపం, ఆటలు పాటలు అన్నీ జరిగాయండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మళ్ళీ చెప్తున్నాను. ఈ కార్తీక మాసంలోనే కాకుండా ఉసిరి చెట్టునైనా వాటి కాయలనైనా ప్రతిరోజు మనం ఆమ్లా తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తీరుతాయి.